ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. నేను మీ సుధీర్. సో ఈరోజు ఎపిసోడ్ అందరు చూస్తుంటారు కదా. ఆల్రెడీ మనకు తెలిసిందే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతుంది. నిన్న ఫస్ట్ లెవెల్ అయిపోయింది, ఈరోజు సెకండ్ లెవెల్ అనమాట. సో ఇక్కడ ట్విస్టులు కూడా ఉన్నాయి. అండ్ ఈరోజు మనకు చూపించిన ఎపిసోడ్లో రెండు టాస్క్లు, ఒకటేమో లెవెల్ 2 టాస్క్, కెప్టెన్సీ కంటెండర్స్ లెవెల్ 2 టాస్క్ చేశారు. అండ్ తర్వాత మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్గా ఆల్రెడీ డైరెక్ట్ ఇమ్యూనిటీ పొందిన నిఖిల్ గారికి ఒక గేమ్ జరిగింది. అండ్ మధ్యలో చిన్న చిన్న ఫన్నీ కాన్వర్జేషన్స్ అండ్ సీరియస్ కాన్వర్జేషన్స్. అలా ఈరోజు ఎపిసోడ్ ఈరోజు ఈవినింగ్ దాకా, అంటే ఈరోజు లైవ్తో కూడా కలుపుకొని మొత్తం అంతా కవర్ చేసేసారు ఈ ఎపిసోడ్లో. సో దాని గురించి మనం మాట్లాడుకున్నాం, ఏం జరిగింది, ఏమైంది అనే దాని గురించి. సో వీడియో కంటెంట్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోస్ అన్నీ రెగ్యులర్ అప్డేట్స్తో వస్తున్నాయి. సో ప్లీజ్ లైక్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. సో కంటెంట్లోకి వెళ్తే మనకి ఫస్ట్ నిన్న చూసాం కదా, నిన్న ఎక్కడైతే ఆపారో, ఇది మన ఇమాన్యుయల్ తర్వాత రమ్య గారిది అపరిచితుడు స్కూప్ కంప్లీట్ అయింది, అక్కడితో ఆపేశారు. సో దాని కంటిన్యూషన్ ఈరోజు ఎపిసోడ్లో ఉంది మనకి. ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగ్ వాళ్ళు అయిపోయిన తర్వాత అది ఏదైతే స్కిట్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఈ 6 కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో, నిఖిల్ గారు కాకుండా మిగతా 6 కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిద్దరు చెప్పిన గ్రూప్స్గా, అంటే ఒక పేర్ 3 పేర్స్గా డివైడ్ అయి ఉన్నారు. 3 పేర్లుగా డివైడ్ అయిన వీళ్ళు ఆ డెసిషన్ మేకింగ్లో కానీ, ఆ తీసుకునే దాంట్లో కానీ మన కంటెస్టెంట్ల ఓల్డ్ కంటెస్టెంట్ లాగే వీళ్ళు కూడా గట్టిగా ఒక 1.5 hours 2 hours తీసుకున్నారు. 2 hours పైనే తీసుకున్నారు. మళ్ళీ బిగ్ బాస్కి చెప్దామని వచ్చి దాని తర్వాత మళ్ళీ అటు ఇటు వాళ్ళకే లేక ఫైనల్గా ఓ డెసిషన్కి వచ్చి బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పారు ఎవరెవరు గ్రూప్స్ ఫామ్ అయ్యారు. మన సుమన్ శెట్టి గారు, గౌరవ్ గారు, అండ్ అయాషా గారు, మాధురి గారు, రమ్య అండ్ సాయి. సో ఇలా 3 పేర్స్గా వీళ్ళు డివైడ్ అయిపోయారు 6. ఈ పేరింగ్ దాంట్లో కూడా ఎక్కడ గౌరవ్ కొంచెం స్ట్రాంగ్, సో తనకి ఒకరిని వీక్ కంటెస్టెంట్ ఇద్దామని చెప్పేసి, ఇక్కడ కూడా సుమన్ శెట్టి గారిని వీక్ అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ అయిపోయి సుమన్ శెట్టి గారు గౌరవ్కి ఒకటి ఫిక్స్ అని చెప్పేశారు. అంటే వీళ్ళు మిగతా 4 స్ట్రాంగ్, వాళ్ళని వీక్ ఇస్తే, అంటే సుమన్ శెట్టి గారు కొంచెం వీక్గా ఉంటారు, గౌరవ్కి ఇస్తే గౌరవ్ ఓడిపోతారు, మన 4 కెప్టెన్స్ అవుతాము అని చెప్పి ఒక దీంట్లో వాళ్ళు ఏం చేశారు, గౌరవ్కి ఇచ్చారు. ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి, ఇద్దరిద్దరుగా పేరు అవ్వండి, ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో గెలిచిన పేరు, అంటే గెలిచిన వాళ్ళిద్దరు ఎవరైతే పేరు గెలుస్తారో జోడి, వాళ్ళు ఈ వారం 2 కెప్టెన్స్ అవుతారు అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటి, ఎక్కడ తను వస్తాడేమో అని చెప్పి ముందు వీక్ కంటెస్టెంట్గా సుమన్ గౌరవ్ ఒక పేరు అని చెప్పేసి వదిలించుకున్నారు. మిగతా 4లో ఎవరైనా అవ్వచ్చు అని వాళ్ళ కాంపిటీషన్గా మాకు బాగుంటుంది, మనం ఆడదాం అని చెప్పి పెద్ద డిస్కషన్ చేసుకొని ఇదని గందరగోళం చేసుకొని చివరికి పేర్స్ అయ్యారు. పేర్స్ అయిన తర్వాత ఇప్పుడు టాస్క్ మొదలైంది. టాస్క్ ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న విధంగానే గ్రేవ్యార్డ్లో ఒక పార్ట్నర్ గ్రేవ్యార్డ్లో ఉంటారు, ఒకరేమో ఫీల్డ్లో గార్డెన్ ఏరియాలో ఉండి అక్కడున్న వాకీ టాకీ ఉంటుంది. ఆ వాకీ టాకీలో ఎవరు పార్ట్నర్ అయితే వాయిస్ వినిపిస్తుందో వాళ్ళ వాకీ టాకీ ఓపెన్ చేసుకొని, అది ఆ కేజ్ ఉంటుంది, ఆ కేజ్లో వాకీ టాకీ ఉంటుంది, ఆ కేజ్ని ఓపెన్ చేసుకొని వాకీ టాకీ తీసుకొని అక్కడ యాక్టివిటీ రూమ్లో వాళ్ళకి మొత్తం ఒక 6 పెట్టారు బాక్సెస్, 6 పెట్టెలు, శవపేటకులు అంటారు కదా, అవి పెట్టేసి చాలా డిజైన్గా అట్ట ఏదో చేసి పెట్టారు. పెట్టిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క బాక్స్లో పెట్టారు. వీళ్ళు అక్కడి నుంచి బాక్స్లో ఒక కోడ్ ఉంటుంది, వాళ్ళకి ఒక టార్చ్, అక్కడ బాక్స్లో ఒక టార్చ్ ఇచ్చి ఒక వాకీ టాకీ ఇచ్చేసి వాళ్ళని కొనుక్కోబెట్టి అక్కడ టార్చ్ వేసుకొని చూస్తే అక్కడ ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వీళ్ళకి చెప్పాలి. వాకీ టాకీలో చెప్పిన తర్వాత వీళ్ళు అది గెస్ చేసి ఎక్కడ ఏ బాక్స్లో ఉందని చెప్పేసి
అక్కడ కీ తీసుకెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న కోడ్ తీసుకెళ్ళి అక్కడ లాక్ ఓపెన్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. లాక్ ఓపెన్ చేసి పార్ట్నర్ని బయటికి తీసుకొచ్చి బిల్లు కొట్టాలి. ఇది టాస్క్. సో ఇలా ముగ్గురు ఎవరెవరు అటు యాక్టివిటీ రూమ్కి వెళ్ళింది మాధురి గారు అండ్ రమ్య అండ్ మన సుమన్ శెట్టి గారు. ఇక్కడ బయట ఉంది గౌరవ్, ఆయేష, సాయి శ్రీనివాస్, అదే సాయి. సో వీళ్ళ ముగ్గురులో చాలా ఫాస్ట్గా ముందు అసలు వాయిస్ కనిపెట్టడం కానీ, ఆ బాక్స్ ఓపెన్ చేయటం కానీ, కోడ్ బాక్స్ ఓపెన్ చేయటం కానీ, అండ్ ఫస్ట్ యాక్టివిటీ రూమ్కి వెళ్ళటం కానీ ఇక్కడ దాకైతే సూపర్గా నడిచింది. ఆయేష గారు పీక్స్ అనమాట. అండ్ మాధురి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా అలానే నీట్గా, ఆమె కొంచెం ఎక్స్పీరియన్స్ వాకీ టాక్లో మాట్లాడే ఎక్స్పీరియన్స్ ఉందేమో అది ఇక్కడ ఉపయోగపడింది. అండ్ చాలా క్లియర్గా నీట్గా చెప్పారు. అది చూసి మనకు కూడా బయట ఉన్న వాళ్ళు కూడా లైవ్లో అయితే లోపల యాక్టివిటీ ఏరియాలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూపించలేదు, కానీ ఇక్కడ గార్డెన్ ఏరియాలో వాళ్ళు మాట్లాడే మాటలు వాకీ టాకీలో ఎంత క్లియర్గా వినిపించినాయి అంటే అంత క్లియర్గా వాళ్ళిద్దరిదే ఉంది. ఆయేష గారిది, మాధురి గారిది. వాళ్ళు సూపర్గా అటు కన్వే చేయటం ఒక ఎత్తు అయితే, ఇక్కడ విని దాన్ని తీసుకెళ్ళి అంత ఫాస్ట్గా చేయటం విత్ ఇన్ 2 minutesలో వెళ్ళిపోయారు లోపలికి. కాకపోతే ఆమె బ్యాడ్ లక్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, అక్కడ లాక్ ఎట్లా తీయాలి అనేది ట్రై చేసింది, బట్ అర్థం కాలేదు. మళ్ళీ మన సాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఏంట్రా ఇది రావట్లేదు అని అంటే కీ ఉంటుంది అనుకోని మళ్ళీ బయటకు వచ్చి లోపలికి వెళ్ళే టైంలో మన అప్పుడు గౌరవ్ వెళ్తాడు లోపలికి. గౌరవ్ వెళ్ళిన తర్వాత అన్ని బాక్సెస్ చూస్తారు. అక్కడ వాళ్ళు మిస్ అయింది. గౌరవ్ అను సుమన్ గారు గ్రాప్ చేసుకుంది ఏంటంటే, వాళ్ళేమో టెన్షన్ పడతా ఉన్నారు, ఆయేష వాళ్ళేమో టెన్షన్ పడుతున్నారు. సాయి టెన్షన్ లేదు కానీ బాక్స్ కనిపెట్టడం లేట్ అయింది. ఇక్కడ గౌరవ్ అక్కడ ఎప్పుడైతే కోడ్ దొరికిందో నేరుగా వచ్చారు. అక్కడ అన్ని బాక్సెస్ తట్టి చూశారు. అక్కడ సుమన్ శెట్టి గారు హింట్ ఇచ్చారు, 2 సార్లు తడతాను చూడు అని చెప్పేసి హింట్ ఇచ్చారు. హింట్ ఇచ్చిన తర్వాత బాక్స్ ఆల్రెడీ ఆ బాక్స్లో సాయి కూర్చొని తీస్తూ ఉన్నారు. కానీ గౌరవ్ గారికి పక్క బాక్స్ చూసుకొని కాదనుకొని మళ్ళీ వాయిస్ వినపడంగానే ఆ బాక్స్ దగ్గరికి వచ్చి తీసి మన సుమన్ శెట్టి గారు, గౌరవ్ గారు ఫస్ట్ వెళ్ళిపోతారు. ఇది అసలు వచ్చిందే లాస్ట్. అండ్ వాళ్ళే గెలిచారు. అందరికంటే ముందు, అందరికంటే మాటలు మాట్లాడుతుంది, గందరగోళం చేస్తుంది బిగ్ బాస్ హౌస్ అంత వైల్డ్ కార్డ్స్లో అంత గందరగోళం చేస్తుంది మన ఆయేష గారు. అంత స్పీడ్గా గేమ్ ఆడి అక్కడికి వెళ్ళేసరికి మరి బయటకు వచ్చి ఏడవటం మొదలుపెట్టారు. ఏమని, నాకు కళ్ళు కనపడలేదు, నాకు అసలు అర్థం కాలేదు. కానీ చూస్తున్నంతసేపు ఆమెకు అర్థం కాలేదనే మనకు అనిపించింది, కానీ వాళ్ళకి లైవ్లో వాళ్ళు ఫేస్ చేసింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే చూసే వాళ్ళకి అండ్ అక్కడున్న కంటెస్టెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే, ఆయేష మాటలు చెప్పడమే కానీ చేతల్లో ఏం లేదు. అంటే గేమ్ గురించి కానీ ఇంకా ఇంకోటి ఏదైనా కానీ అరుస్తుంది, మాట్లాడుతుంది అండ్ అది చేస్తాను ఇది చేస్తాను అంటుంది. కానీ గేమ్కి వచ్చేసరికి ఏమీ చేయలేకపోయింది. ఇది ఒకటి ఉంటుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ నామినేషన్స్లో ఖచ్చితంగా ఆయేష గారిని పెడతారు. అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఆ విషయంలో. అండ్ మాధురి గారు కూడా నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఖచ్చితంగా ఉంటారు మాధురి గారు. తర్వాత వచ్చారు బిగ్ బాస్ హౌస్ న్యూ కెప్టెన్స్ ఇద్దరు అని చెప్పారు కాబట్టి ఆ విన్ అయిన గౌరవ్ అండ్ సుమన్ గారు ఇద్దరు కెప్టెన్స్ న్యూ కెప్టెన్స్గా అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత అక్కడ సుమన్ శెట్టి గారు ఒక స్పీచ్ ఇస్తారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చి, కళ్యాణ్ మీరు బ్యాండ్ ధరింపజేయండి, స్టోర్ రూమ్ నుంచి కూడా ఇంకో బ్యాండ్ తీసుకొచ్చి ధరింపజేయండి అనిన తర్వాత వాళ్ళు పెట్టిన తర్వాత మన సుమన్ శెట్టి గారు ఆయన ఫేమస్ డైలాగ్స్లో అధ్యక్ష అని అంటారు కదా, అలా అధ్యక్ష థ్యాంక్ యూ, నేను సుమన్ శెట్టి నేను కెప్టెన్ అయ్యాను కాబట్టి ఎలాంటి ఫౌల్ గేమ్ అదే దాని ఏమంటారు సడన్ గుర్తున్నట్లు డైలాగ్ అన్నారు అక్కడ. అంటే నిజాయితీగా నీతిగా నిజాయితీగా ఎలాంటి ఇది చేయకుండా ముక్కుసూటిగా స్ట్రైట్గా ఇలా నేను ఈ కెప్టెన్సీని కంటిన్యూ చేస్తాను, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి చెప్పారన్నమాట. సో అది చాలా హైలైట్ అయిపోయింది. సో ఈ ఎపిసోడ్ ఆల్రెడీ లైవ్లో చూసిన వాళ్ళందరికీ నిన్న జరిగింది ఇదంతా. ఇది చూసిన కాడి నుంచి సుమన్ శెట్టి గారి గ్రాఫ్ కూడా ఓటింగ్ ఉన్నారు కదా ఎలిమినేషన్ దాంట్లో, సుమన్ శెట్టి గారి ఓటింగ్ కూడా చాలా పైకి వెళ్ళింది. అండ్ ఇప్పటిదాకా ఉన్న నేను మళ్ళీ చెప్తున్నాను
ఇప్పటిదాకా సుమన్ శెట్టి గారి మీద ఎవరైతే వేలు చూపించి మీరు పొటెన్షియల్ లేదు మీలో, మీరు సరిగ్గా ఆడట్లేదు అన్న వాళ్ళందరికీ సైలెంట్గా ఉండండి. ఇంకా సుమన్ శెట్టి గారు చూసినంత ఈజీ కాదు, టఫ్ ఫైట్ ఇస్తారు. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు, చాలామందికి తెలియక వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడుతున్నారు, అలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్ సుమన్ శెట్టి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి, నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ ఆల్రెడీ కెప్టెన్సీ పవర్ అవుట్ పెట్టుకొని ఉన్నారు కదా కంటెండర్గా. సో వీళ్ళిద్దరిలో నిఖిల్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు, ఎవరితో కంపీట్ అవుతారు, వాళ్ళ స్వాప్ ఎవరితో చేసుకుంటారు, ఒక టాస్క్ ఉంటుంది, అందులో గెలిచి మీరు కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని అంటే అక్కడ నిఖిల్ కనుక మన సుమన్ శెట్టి గారిని తీసుకున్నట్టయితే హౌస్ మొత్తం యాంటీ అయ్యేది. అండ్ తెలివిగా ఏం చేశారు, గౌరవ్కి తీసుకున్నారు, హౌస్ మొత్తం సపోర్టు నిఖిల్కి దొరికింది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు అది అన్ఫెయిర్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో జరిగేది. సో గౌరవ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో టాస్క్ ఉండబోతుంది, నేను చెప్తాను ఎప్పుడు ఏంటి ఏ టాస్క్ అనేది బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో అక్కడ అందరు హౌస్మేట్స్ మన నిఖిల్ని అప్రిషియేట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈరోజు మార్నింగ్ సాంగ్ అంటారా మామ సాంగ్ వచ్చింది, అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఇమాన్యుయల్ కను సంజన గారికి డిస్కషన్ ఉంటుంది. ఏంటి, బర్నీ గారు ఇట్లా అడిగారు, బర్నీ గారు చూడండి ఎంత డిస్టెన్స్గా ఆలోచిస్తారు, కానీ ఆయన గేమ్ ఆయన చెడగొట్టి ఈ ఎమోషన్ బాండింగ్, చెల్లి కూతురు ఈ ఎమోషనల్ బాండింగ్, అందరితో పోయి మాట్లాడటం, వీటన్నిటిలో ఆయన గేమ్ ఎక్కడో తప్పి వేరే రూట్లోకి వెళ్తున్నారేమో అని అనిపించింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎలిమినేషన్ గురించి నాకు డౌట్ లేదు, ఫ్యూచర్లో నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు నాకు తోడుంటావా ఇమాన్యుయల్ అంటే, ఇమాన్యుయల్ దగ్గర పవర్ ఉంది కదా, పవర్ వస్తారా, అది వాడతారు, నా కోసం వాడతావా అని ఇండైరెక్ట్గా అడిగారు. అంత తెలివిగా మాట్లాడతారు బర్నీ గారు, ఏది డైరెక్ట్గా మాట్లాడకుండా ఇండైరెక్ట్గా అనమాట. ఇప్పుడు ఒకరితో గొడవ వచ్చిందనుకోండి, పక్కన వాళ్ళ ద్వారా వెళ్తారు, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ విషయం కూడా. ఇప్పుడు తనుజాతో గొడవ ఉందనుకోండి, తనుజాకి ఇంకా ఈ బర్నీ గారి కన్నా ఇంకెవరైనా క్లోజ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనుజాతో ఇట్లా చెప్పు, నేను ఇలా అనుకుంటున్నాను, నేను బాధపడుతున్నాను అని చెప్పాను అంటారు. అట్లాంటి రీతికి ఉంటే డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్తాడు. ఇమాన్యుయల్ సంజనా గారితో కూడా ఉంటే ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్తాడు, ఇమాన్యుయల్తో కూడా ఉంటే సంజనా గారి దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇట్లా ఈయన గేమ్ నేను చెడగొట్టుకుందే కాకుండా దివ్య గారి గేమ్ కూడా చెడగొడుతున్నారు, ఎమోషనల్గా వీక్ చేసేస్తున్నారు దివ్య గారిని. అలానే ఇప్పటిదాకా జరిగిన దాంట్లో తనుజ గారు బలయ్యారు ఎమోషనల్గా, ఇప్పుడు దివ్య గారు అవుతున్నారు. సో వీళ్ళ వీళ్ళ కుటుంబం బాండు, ఈ బాండింగ్స్ ఎప్పుడు ఈ వీకెండ్ అయినా గట్టిగా చెప్పేసి ఏమన్నా చేస్తారో, లేదా బర్నీ గారిని ఈ వీక్లో ఎలిమినేట్ చేసేసి ఒక లెసన్ చూపిస్తారో, బాండింగ్స్ పెట్టుకుంటే ఎట్లా వెళ్ళిపోతారో అని చెప్పేసి ఏమైతే చూడాలి ఈ వీకెండ్లో. కాకపోతే బర్నీ గారు ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నారు. బర్నీ గారు, రాము కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఉన్నారు డేంజర్ జోన్లో, అండ్ దివ్య గారు కూడా ఉన్నారు డేంజర్ జోన్లో. వీళ్ళ ముగ్గురులో మేబీ ఏం జరిగిందో మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం దాని గురించి. అండ్ సాటర్డే ఎపిసోడ్లో కూడా పెద్దగా ఏం లేదు, దాని గురించి కూడా మాట్లాడదాము. నెక్స్ట్ వచ్చేసరికి కెప్టెన్సీ టాస్క్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో, గౌరవ్ అండ్ నిఖిల్ మధ్యలో సేమ్ మళ్ళీ అదే స్ట్రెంత్ గురించే పెట్టారు. పుల్ చేయాలి, శాండ్ బ్యాగ్స్ వేస్తారు, పుల్ చేయాలి, ఎవరైతే హోల్డ్ చేసుకుంటారో ఎక్కువసేపు వాళ్ళు, అంటే శాండ్ బ్యాగ్స్ కింద తగలకుండా ఎవరైతే హోల్డ్ చేసి పట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళే మళ్ళీ ఇప్పుడు సుమన్ గారితో పాటు ఇంకో కెప్టెన్ అవుతారు అని చెప్పేసి టాస్క్ ఇస్తారు. దీంట్లో సంచాలకుగా మన తనుజ అని పెట్టారు. తనుజ సంచాలకుగా ఉండి తనుజ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో రీతుకు సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ నిఖిల్కి సపోర్ట్ చేస్తుంది. అసలు సంచాలకుగా తనుజని ఎందుకు పెడుతున్నారు, సంచాలక్ అంటే ఏంటి, ఆమెకైనా ఒక క్లారిటీ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడైతే క్వశ్చన్ రేస్ చేశారు, మీరు సంచాలక్ ఏంటి, ఎందుకు నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నారు, అండ్ లాస్ట్ గేమ్లో రీతుకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను ఒక్కరు క్వశ్చన్ చేయాల. ఇక్కడ అడిగేసరికి లేదు నేను ఇద్దరికి ఈక్వల్గా చేస్తున్నాను అని చెప్పి పక్కకు వచ్చారు. కానీ క్లియర్గా లైవ్లో అంతసేపు టాస్క్ జరుగుతుంటే నిఖిల్కే సపోర్ట్, నిఖిల్ కమాన్ నిఖిల్కే అని చెప్పేసి అట్లా అంటా ఉంది. కాబట్టే మన కళ్యాణ్ పోయి 2 షాట్స్ ఒకేసారి వేసేసరికి, కళ్యాణ్ వేసిన తర్వాత
ఇంకా ఆ వెయిట్ ఆపుకోలేక కింద ఉన్న చేతిని ఇట్లా పైకి తీసుకెళ్ళి వదిలేశారు. సో ఫస్ట్ పిలిచింది మన తనుజ గారు. ఇక్కడ కూడా గేమ్ని చాలా ఇంట్రెస్టింగ్గా చేద్దామని అనుకున్నారు, కానీ అక్కడ కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా ఏం జరగలేదు. కాకపోతే ఆయేషా వచ్చినప్పుడు నేను గౌరవ్కి వేస్తుంది అనుకున్నాను, కానీ అక్కడ ఏమైపోయిందంటే ఆల్రెడీ నిఖిల్కి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ బరువు ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సింగిల్గా ఉండేసరికి ఇదేమో స్ట్రైట్ ఉంది, ఇదేమో వంగుతుంది, బరువు ఎక్కువ పెడుతున్నాడు. కాబట్టి ఆయేషాని పిల్లల పవిత్రుంటే వచ్చేసి నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాను అన్న విషయం మర్చిపోయి కూడా నిఖిల్కి వేసింది. ఎందుకు? వెయిట్ ఈక్వల్ చేద్దామని చెప్పేసి. ఇదేంటి అర్థం కాల నాకు కూడా ఫస్ట్. దాని తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయేషాది పెట్టేసి పక్కన కూర్చుందో ఇమాన్యుల్ పక్కకు వచ్చేసి, అదేంటి నువ్వు నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నావా గౌరవ్ సపోర్ట్ చేస్తున్నావు అంటే, నిఖిల్కి ఎందుకు వేసావు, అటు కదా వేయాల్సిందంటే వెయిట్ ఎక్కువ ఉందిరా అలా ఉంది మైండ్ ఆమెకి. మరి ఈమె ఎట్లా సస్టైన్ అవుతుందో 65 days ఎలా అక్కడ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ముందు గేమ్స్ ఇంకా టఫ్గా ఉంటాయి, ఎలా కాంపిటీషన్ ఇస్తుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూద్దాము. దాని తర్వాత ఈ గేమ్లో మన గౌరవ్ గెలిచాడు, నిఖిల్ ఓడిపోయాడు. గౌరవ్ మళ్ళీ సెకండ్ కెప్టెన్ యథావిధిగా తనే కెప్టెన్గా ఉన్నారు. అండ్ సుమన్ శెట్టి గారు మన గౌరవ్ వాళ్ళిద్దరిగా కెప్టెన్సీలో ఎలా ఉండబోతుందో కూడా చూద్దాము. అండ్ బట్ ఫర్ ద కెప్టెన్ అయిన తర్వాత ఫస్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకుంది చాలా బాగుంది అనిపించింది. ఏదైతే వాళ్ళ ఆయేషాగా ఈ బెడ్ లేదో, కెప్టెన్ రూమ్ మీతో పాటు ఇంకొక 2 లేడీస్ తీసుకుని కెప్టెన్ రూమ్ బెడ్ తీసుకోండి, మేము బయట ఉంటామని చెప్పిన డెసిషన్ చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఇద్దరి మధ్యలో ఒకరికి తెలుగు రాదు, ఒకరికి హిందీ రాదు, హిందీ మాట్లాడకూడదు, ఇంగ్లీష్ మాట్లాడకూడదు. వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషను, వీళ్ళిద్దరి మధ్యలో ఈ 1 week కెప్టెన్సీ హౌస్ ఎలా అయిపోద్దో ఏంటో అన్నీ చూద్దాం. చాలా ఫన్గా ఉండబోతుంది. అండ్ అది కూడా ఎందుకు చెప్తున్నాడంటే, హౌస్ డ్యూటీస్ అసైన్మెంట్లో కూడా ఈ సుమన్ గారు ఒకటి చెప్తుంటే మన గౌరవ్ గారు ఒకటి చెప్తారు. గౌరవ్ గారు చెప్పింది సుమన్ అర్థం చేసుకోడు, గౌరవ్ గారు చెప్పింది అర్థం చేసుకొని మాట్లాడుతున్నా, సుమన్ గారు అర్థం చేసుకొని మాట్లాడుతున్నా, గౌరవ్ అర్థం చేసుకోవట్లేదు. సో ఇదంతా లైవ్లో జరిగింది కానీ మనకి ఎపిసోడ్లో చూపించలేదు. సో ఈ సుమన్ గారు గౌరవ్ గారు కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలానే మన పొటెన్షియల్ లేదు అన్న వారందరూ ఇప్పుడు సుమన్ శెట్టి గారిని చూసి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆయన్ని చాలా తక్కువ అంచనా చేశారు. ఆయనకు దొరికిన అవకాశాన్ని దొరికినట్టు ప్రతి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తానే ఉన్నారు. అండ్ సూపర్గా ఆడి 6th week కెప్టెన్గా నిలిచారు. ఇది గుర్తుపెట్టుకోండి, కెప్టెన్గా నిలిచిన మన సుమన్ శెట్టి కెప్టెన్ అయ్యారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకెవరు అలా మాట్లాడరు, ఎవరు ఏ టైంలో ఎలా ఆడతారో కూడా ఎవరికీ తెలియదు. అంతేగాని పొటెన్షియల్ తక్కువ ఉంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్, వీక్ కంటెస్టెంట్ ఇవన్నీ వద్దు. గేమ్ ఆడినప్పుడు తెలిసింది. గేమ్ గెలిస్తే స్ట్రాంగ్ అంటారు, గేమ్ గెలవకపోతే వీక్ అంటారు. అది ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే అదే అంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో, ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఇది. సో దీని మీద నేను ఇచ్చిన నా ఒపీనియన్ మీద మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.